రెండు తెలుగు రాష్ట్రాల్లో మాంస ప్రియులకి ఒక షాక్ అయితే ఎదురైంది. కరోనా కన్నా డేంజర్ వైరస్ బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతా ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో అయితే అక్కడ మొత్తం కూడా ఆ ఫార్మ్స్ గానీ చికెన్ షాపులు గానీ మొత్తం కూడా బంద్ పెట్టడం అయితే జరిగింది. చికెన్ రేటు ఇంత ముందు కన్నా అమాంతంగా పడిపోవడం అయితే జరిగింది. ఒక్కోసాట కిలో 50 రూపాయలకి ఇచ్చినా గానీ తినే పరిస్థితి లేదు. మరి ఇంత ముందు కరోనా సమయంలో కూడా ఇట్లా చికెన్ షాప్ ఆ యాజమాన్యానికి అయితే కొంచెం ఇబ్బంది అయితే జరిగింది. మరి ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూని ఏ విధంగా తట్టుకోబోతున్నారు? నిజంగా అది అత్యంత ప్రమాదకరమైన కేసు ఆఫ్ బర్డ్ ఫ్లూ. ఒకవేళ మనుషులకు వచ్చే అవకాశం ఉందా? మనుషులకు వస్తే ఎలాంటి పరిస్థితి ఉంటది? మరి ఇక్కడ ఈ ప్రెజెంట్ హైదరాబాద్ బేగంపేట స్నేహ చికెన్ సెంటర్ అయితే ఉండడం జరిగింది. మరి ఈ చికెన్ సెంటర్ లో ఉన్న బర్డ్ ఫ్లూ కేసులు ఏమన్నా వచ్చినాయా అని చెప్పేసి చికెన్ షాప్ యజమానులు అయితే ఉన్నారు మనతో. ఇప్పుడు ప్రెజెంట్ అసలు మార్కెట్ ఎలా ఉంది, మరి ఏమన్నా లాభం వస్తుందా లేదా అనేది ఆ విషయాల గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎప్పటి నుంచి అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చికెన్ బిజినెస్ చేస్తున్నారు? షాప్ ఇది దగ్గర మేము షాప్ ఎస్టాబ్లిష్ చేసింది 1994, ఆల్మోస్ట్ 30 years దాటిపోయింది. 30 years నుంచి మేము ఇదే స్పాట్ లో ఇదే ప్లేస్ లో మేము చికెన్ సేల్స్ చేస్తున్నాము. ఓకే, మరి ఇప్పుడు ప్రెసెంట్ బిజినెస్ ఎట్లుందన్న? మరి బర్డ్ ఫ్లూ అంటున్నారు, మరి చాలా ప్రమాదకరమైన వైరస్ అంటున్నారు. బిజినెస్ మొత్తం కూడా అమాంతంగా పడిపోయిందని చెప్పేసి కూడా చాలా చోట్ల చికెన్ షాప్ వాళ్ళు అయితే మాట్లాడటం జరిగింది. మరి ఏమంటారు? బిజినెస్ అయితే చాలా ఘోరంగా పడిపోయింది భయ్య. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన వైరస్ ఏం కాదు. చికెన్ షాప్ లో పెట్టినప్పటి నుంచి, పౌల్ట్రీ ఇండస్ట్రీస్ ఉన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక వైరస్ ఒకడం అనేది మామూలే. బర్డ్ ఫ్లూ వచ్చినది కూడా ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు ఎన్నోసార్లు వచ్చింది. ఇంతకన్నా ఘోరంగా అసలు కంప్లీట్ పౌల్ట్రీ ఇండస్ట్రీ మొత్తం కుప్పకూలిపోయి అసలు కోలుకోలేని విధంగా పడిపోయిన రోజులు కూడా వచ్చినాయి. ఇది అంతకు మించింది ఏం కాదు, అంత భయంకరమైనది ఏం కాదు. ఒక ఏరియాలో వచ్చింది ఆంధ్రాలో, అది అక్కడ ప్రికాషన్ చేసి అక్కడ కట్టడి చేసి అక్కడ వెహికల్స్ తెలంగాణలో ఎంటర్ కానివ్వకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. దానివల్ల 50% ఇక్కడ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంది. కానీ జనాలు భయపడుతున్న విధంగా ఏ విధంగా అయితే వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేసి పాత వీడియోస్ ముంగడ పెట్టి అసలు తింటే చనిపోతారు అంటే అసలు అలాంటి ఏం ఉండదు. తింటే చనిపోతే అంత అది విషయం ఏం కాదు. ఎందుకంటే ఇది ఒక పేరెంటల్ కేర్ లాగా తీసుకుంటే, ఒక బేబీ కేర్ లాగా వాళ్ళు చిన్నప్పటి నుంచి చిన్న చిక్ నుంచి పెద్ద అయ్యేంత వరకు వాళ్ళు ఎన్నో ఇంజెక్షన్స్ ఇస్తారు, వాళ్ళ పర్యవేక్షణ ఉంటాయి, అన్ని ఉంటాయి. సో అలాంటి ఏం భయంకరమైన పరిస్థితి అయితే ఏం లేదు. ఓన్లీ జస్ట్ క్రియేషన్ ఉంది ఇది. కాకపోతే కొంచెం ప్రికాషన్ తీసుకుంటే వాస్తవమే సేల్స్ మాత్రం విపరీతంగా పడిపోయినాయి, రేటు పడిపోయినాయి. ఇవాళ తెచ్చిన మేము మెటీరియల్ రేపు అమ్ముడుపోవట్లేదు, ఇవాళ అమ్ముడుపోవట్లేదు. మళ్ళీ ఎవ్రీ డే మాకు రేటు కూడా పడిపోయి ఈ నష్టము ఆ నష్టం 2 నష్టాలు మాకు వాటిల్లుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా మాకు అవుతుంది. మాకు దీనికి తోడు మాకు కూడా కమిట్మెంట్స్ అవి ఉంటే, పేమెంట్ చేసేవి ఉంటే, దీని వల్ల మాకు వచ్చే పేమెంట్స్ కూడా ఆగిపోయింది. దీన్ని సాగు చూపడం వల్ల ఇప్పుడు రోజు మేము ఒక 100-150 కిలోమీటర్ నార్మల్ కేజీస్ నార్మల్ డేస్ అమ్మేది ఇప్పుడు 50 కిలోలు అమ్మట్లేవు. ఎందుకంటే వాళ్ళు హోటల్స్ వాళ్ళు తీసుకుంటలేరు. ఇప్పుడు పేమెంట్స్ అడితే మాకు సేల్ అంటున్నారు. ఇప్పుడు మేము ఇదే కారణం, మేము పోల్ట్రీ వాళ్ళకి చెప్పలేము. మేము వాళ్ళకి డబ్బులు ఇస్తేనే వాళ్ళు మాకు ఇస్తున్నారు, కానీ మా పేమెంట్స్ కూడా మార్కెట్ లో ఆగిపోయింది. ఈ సాగు వల్ల మాకు అట్లా కూడా ఆర్థికంగా నష్టం జరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఈ అంశంపై మరి పశు సంవర్ధక శాఖ కూడా అంటే కంప్లీట్ గా అంటే ఏం ప్రాబ్లం లేదు, తినొచ్చు, దీనికి ఇప్పుడు మామూలుగా ఈ ఫ్లూ ఇంకా సోకకుండా మేము చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటి వరకు కూడా ఏం చెప్పకపోవడం అనేది ఎట్లా చూడొచ్చు? ఇదే వాళ్ళు లోపల ఏం చేస్తున్నారు అనేది పబ్లిక్ కు తెలియట్లేదు. మీరు ఏ విధంగా అయితే ఇది నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పబ్లిక్ లో 101% చేరిపోయిందో, ఆ పాజిటివ్ ఇంపాక్ట్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మేము ఈ ప్రికాషన్ తీసుకుంటున్నాం. ప్రతి ఫామ్ కి మా వెహికల్స్ పంపించడం, మా గవర్నమెంట్ పర్యవేక్షణ జరుగుతుంది. ఏ ఫామ్ లో ఇది సోకిందో ఆ ఫామ్ సీల్ చేసినాం. కొన్ని రోజులు ఆ ఫామ్ నుంచి బయటకు కోల్ రావట్లేదు. రాని ఫార్మ్స్ ఇన్ఫర్మేషన్, వచ్చిన ఫార్మ్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఏరియా మటుకు రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ సిటీ లో గడబడలు అవుతుంది అనుకుందాం. ఓల్డ్ సిటీ ఏం చేస్తారంటే అక్కడ ఓల్డ్ సిటీ గడబడి అవుతున్నాయి కాబట్టి అక్కడ మొత్తం కట్టడి చేసి మిగతా న్యూ సిటీ ఏంటంటే మీరు అప్రమత్తం ఉందని చెప్తారు. కానీ కాకపోతే ఓల్డ్ సిటీ న్యూ సిటీ మొత్తం అక్కడ బంద్ చేయరు కదా. సో ఇది పౌల్ట్రీ ఇండస్ట్రీ ఎక్కడెక్కడ వాళ్ళకి సోకిందో ఆ ఏరియా మట్టుకు అక్కడ కట్టడి చేసి మిగతా ఏరియాకి ప్రికాషన్ తీసుకొని ఇమ్మీడియట్ గా అక్కడ మీ వెహికల్స్ పంపించి టెస్ట్లు చేయడము, లేకుంటే దానికి సోకకుండా ఇంకేమో ప్రికాషన్ చేయడము, కొంచెం అవేర్నెస్ ఇస్తే కనుక ఇటు ఇండస్ట్రీ కుప్పకూలదు. దీనిపైన లక్షల మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ గా డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ నడుస్తున్నాయి, వాళ్ళ జీవితాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. సో వాళ్ళకంతా రోడ్డు మీద తీసుకురాకుండా గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళు తీసుకుపోయే స్టెప్ ఎంతవరకు జనాల మధ్యలో పోనిస్తున్నారు అనేది వాళ్ళు కంపల్సరీ తెలియాలా. ఇంకోటి ఏంటంటే ఇంత ముందు కూడా ఇలాంటి వచ్చిన ప్రాబ్లం ఉన్నప్పుడు వేరే గత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ వెన్కాప్ కానీ, సుగుణ కానీ, స్నేహ వీళ్ళందరితోటి సమన్వయం అయ్యి వాళ్ళని ఒక తాటికి తీసుకొచ్చి నెక్లెస్ రోడ్ లో చికెన్ మేళాన్ని పెట్టి ఫ్రీగా జనాలకు పంచినారు. అప్పుడు చాలా పెద్ద ఎత్తున చేసే ప్రోగ్రామ్ అది. సో ఏంటంటే తింటే చనిపోతారు అన్న ఒక పిచ్చి ఆలోచన ముందు అది విషగాలి కాదు, విషవాయువు కాదు, లేకుంటే విషంగా తినేది. అది మంచి ప్రికాషన్ తీసుకొని ఇక్కడ వరకు మంచి ప్రోటీన్స్ ఉన్నది. కరోనా టైంలో కేసీఆర్ గారు
చికెన్ తింటే మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది, ప్రోటీన్ పెరుగుతుంది అని చెప్పిన తర్వాతనే అప్పుడు సేల్స్ పెరిగినాయి. అంటే అంత లేని ఏ గవర్నమెంట్ ముందు రాదు కదా, మరి ఈ గవర్నమెంట్ ముందుకు ఎందుకు వస్తలేదు? ఇలా పాజిటివ్ రిసెప్ట్ తీసుకొని ముందుకు వచ్చి, లేదా ఒక నెక్లెస్ లో ఇంకేనో ఏరియాలో మేలా పెట్టి దీన్ని తింటే ప్రాబ్లం ఏం లేదు అని ఒక పబ్లిక్ లో మెసేజ్ తీసుకపోతే గానీ ఈ ఇండస్ట్రీ కోలుకునే పరిస్థితి లేదు. మా పరిస్థితి చాలా దారుణంగా ఘోరంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ బోర్డర్ ప్రాంతాల్లో కూడా ఈ బర్డ్ ఫ్లూ అనే కొన్ని కేసులు అయితే నమోదైనవి. దాని కారణంగా ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఆల్రెడీ వచ్చినాయి చాలా కోర్లు. అంటే ఇప్పుడు చికెన్ మాంసం కూడా తీసుకొచ్చి 50 రూపాయలకి 30 రూపాయలకి లేకుంటే ఫ్రీగా కూడా ఇట్లా పంచిపెట్టే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కొన్ని చోట్ల. మరి వాటి గురించి ఏం చెప్తారంటారు? ఇప్పుడు నిజంగానే వైరస్ వచ్చి చనిపోయి కోళ్ళు అవన్నీ ఉంటుంటే కనుక ఫ్రీగా ఎట్లా ఇస్తారు? ఫ్రీగా ఇచ్చిన వాళ్ళు ఎలా తింటారు? అప్పుడు ఫ్రీగా ఇస్తే వైరస్ తోకదా? తిన్న వాళ్ళకి డబ్బులు పెట్టుకుంటేనే వైరస్ తోకుతుందా? అంత తెలివితేటలు ఎందుకు లేవు మన జనాలకి? ఇప్పుడు ఇదే చికెన్ 150 రూపాయలు పడిపోయింది రేట్. ఒకప్పుడు 300, 250, 250 ఆ రేంజ్ 200 తగ్గేది కాదు. ఇప్పుడు 150, 160 వచ్చిన చికెన్ తీసుకోవడానికి మీకు వైరస్ అనిపిస్తుంది. ఇదే చికెన్ వారం మూలం కనుక 50 రూపాయలు 20 రూపాయలు అమ్మితే తీసుకుపోయి అప్పుడు తింటారు కదా, మరి అప్పుడు షో కదా మీకు. అంటే ఇప్పుడు లేదు, అప్పుడు కూడా ఉండదు. కాకపోతే దీని వల్ల గవర్నమెంట్ ఊతం ఏమి ఇస్తుందంటే ఈ బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళకి, ఎవరైతే కుళ్ళిపోయిన చికెన్ ఈ మధ్యన మనం బయట చూసినాము, ప్రకాశం ఎక్స్టెన్షన్ 600 కిలోలు, రీసెంట్ గా 1 వీక్ కూడా కాలేదు అన్నానగర్ లో ఒక 600 కిలోలు, వాళ్ళకు ఇది ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ చనిపోయిన కోళ్ళని తీసుకుపోయి వాళ్ళు కెమికల్ కోటెడ్ చేసి దాన్ని ముంచి అమ్మి 10 రూపాయలు 20 రూపాయలకు ఇది మంచి కోళ్ళే అని చెప్పి అమ్మితే జనాలు వాళ్ళు మోసపోయి కొని ఇంకా లేని రోగాలు తెచ్చుకునే అవకాశం అయితే 101% ఉంది. మీరు ఒకవేళ నిజంగానే అలా ఉంటే కనుక మీరు ఎక్కడెక్కడ ఏ ఫార్మ్స్ ఏ ఏరియాలో మీకు ఇబ్బంది ఉందో ఆ ఏరియా ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇవ్వండి. ఆ ఏరియాలో కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. మిగతా వాటిలో సోకే ఛాన్సెస్ ఏమి ఉంటే కనుక దానికి ప్రికాషన్ తీసుకోండి. దానికి అది ప్రజలకు వదిలేస్తే వాళ్ళు ఇది డేంజర్ కాదు అని చెప్పి వదిలేస్తే వాళ్ళు తినరా అనేది ప్రజలు వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ కూడా అదే చెప్తే మేము జియో పాస్ చేస్తాం తినకని చెప్పి జనాలలో 101% పోయి తింటే చేస్తామని. ఇది ఎక్కడ విచిత్ర పరిస్థితి అర్థమట్లేదు. ఇది కొత్తగా వచ్చిన వైరస్ కాదు. కరోనా అనేది ప్రపంచంలో ఎవరు కొత్త వైరస్, అది అలాంటిదే మనం జయించగలం. ఇది ఒక చిన్న పిల్లలకు పుట్టిన బాబుకి ఏ విధంగా జలుబులు దగ్గులు నిమోనియా అలా వస్తుందో సేమ్ దీనికి అది అలా వచ్చిన ఈ వైరస్ తప్పించి డెడ్లియస్ వైరస్ అయితే కాదు. దీనికి నియంత్రించే చర్యలు అసలు దగ్గరలో కనపడట్లేదు. దీని గురించి ఇంకా పరిశోధన జరపాలి. ఇది ఒక వింత వైరస్ లాగా ఉందని కూడా పశువర్ధక శాఖ చెప్పడం అయితే జరిగింది. మరి ఇప్పుడు వరకు కూడా ఎటువంటి మెడిసిన్ కానీ దీనికి సంబంధించి ఇది ఇలా చేయాలి, ఇది ఇలా సోకకుండా ఆపాలని చెప్పేసి కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం అయితే లేదు. మలేరియాకి మందు కనుక్కున్నారు, డెంగ్యూకి మందు కనుక్కున్నారు, చికెన్ గునియాకి మందు కనుక్కున్నారు, చికెన్ పాక్స్ కనుక్కున్నారు. అసలు మందే లేని కొత్త వైరస్ కదా అలాంటిది మన ఇండియా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి మందు కనిపెట్టి ప్రపంచానికి ఫ్రీగా ఇచ్చిన గొప్ప దేశం మన భారతదేశం. అలాంటి సత్తా ఉన్న దానికి ఎవ్రీ ఇయర్ వచ్చే ఈ వైరస్ కి మందు ఎందుకు కనుక్కోలేకపోతున్నది? ఇది అంత వింత వ్యాధి కాదు కదా. అసలు మందు లేని విధంగా అంటే మందు కాదు కదా. ఇప్పుడు చనిపోతున్న జనాలు చనిపోకుండా బతికించడానికంటే మందు అనేది ఇంపాసిబుల్. దీనికి కనిపెట్టచ్చు కదా. ఇది ప్రతి ఇయర్ వస్తున్న ఇబ్బందే కదా అందరికి. ఇండస్ట్రీ మొత్తం కుప్పగొలుతుంది, లక్షల మంది వాళ్ళు పొట్ట చేతులు రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. అలాంటి దానికి వైరస్ యాంటీ వైరస్ ఎందుకు తీయలేకపోతుంది? దీని మీద దృష్టి ఎందుకు పెట్టకపోతుంది యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. మీకున్న ఒకవేళ కనిపెట్టేటప్పటికి కూడా చాలా టైం పట్టింది అనుకోండి, ఒక 1 మంత్ పట్టింది అనుకోండి. ఆ 1 మంత్ వరకు ఈ బిజినెస్ ఎలా ఉంటే మీ పరిస్థితి ఏంది? మరి మా పరిస్థితి దయనీయమే. ఇక చెప్పడానికి ఏం లేదు. రోజుకు పూట రెడ్ కార్డు ఈ విధంగా అంటారు. మా బతుకులు ఎంత ఉంటే ఈ రోజు ఇవాళ షట్టర్ ఓపెన్ చేసే 10 కోళ్ళు అమ్మితే దానికి వచ్చే లాభమే మాకు ఇంటికి భార్య పిల్లలు పోషించడానికి ఉంటుంది. వేరే సోర్స్ ఏమి ఉన్నాయి. జాబ్ ఉన్నవానికి జాబ్ మార్నింగ్ లేచి ఈవినింగ్ ఎట్లా వస్తాడో మేము అంతే. ఉదయం షాప్ చేసుకోవాలా, సాయంత్రం షాప్ బంద్ చేయాలా. మా ప్రాసెస్ అదే డైలీ రొటీన్. రావాలా, హోటల్స్ ఉంటే హోటల్ సప్లై చేసుకోవాలా, కౌంటర్ చేసుకోవాలా. కౌంటర్ సేల్స్ లేవు. ఆ కౌంటర్ సేల్స్ కి రోజు రేటు పడిపోతున్నందుకు మాకు ఇవాళ తెచ్చిన రేటు రేపు చూసేసరికి పేపర్ ఓపెన్ చేసేసరికి మళ్ళీ ఇంకా 10 రూపాయలు తగ్గిపోతుంది. దాంట్లో మా లాభం పోయింది. ఒక 2 రోజులు మా షాప్ లో స్టాక్ ఉండే కనుక దాని వెయిట్ లాస్ వల్ల అది వెయిట్ లాస్ అవుతుంది. ప్లస్ మాకు సేల్స్ లేవు, ప్లస్ పేమెంట్స్ అని ఎక్కడెక్కడ ఆగిపోయి హోటల్స్ వల్ల ఇవ్వట్లేదు. అన్ని విధాలా మాకు ఇబ్బంది ఉంది. కాబట్టి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ప్రికాషనరీ మెజర్స్ అనేది ఇమ్మీడియట్ గా తీసుకొని అది పబ్లిక్ లో మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. మీరు ఏం తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు, ఇది ఎన్ని డేస్ పడుతుంది. అది పెద్ద చేయడం కష్టమేం కాదు. సో చాలా సులభమైన పని. గవర్నమెంట్ కి మనం చెప్పాల్సినంత ఏం లేదు. కాకపోతే కొంచెం వాళ్ళు ఎందుకు ఉదాసీనత ప్రవర్తిస్తున్న అర్థం కావట్లేదు. దీని మీద 101%
గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకోవాల్సిందే, లేదంటే ఈ రాను రోజుల్లో ఇంకా చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. అసలు ఫార్మ్స్ అన్ని కాలేకపోతే చనిపోతే వేరే కొత్త ఫార్మ్స్ వాళ్ళు కానీ పాత ఫార్మ్స్ కానీ మళ్ళీ కల్టివేషన్ చేయాలంటే ఒక భయం పుట్టుకులాగా మీరు క్రియేట్ చేయకండి అని రిక్వెస్ట్ అంటే చేస్తున్నాను. కరోనా టైంలో ఎదురైనటువంటి దెబ్బ మళ్ళీ ఇప్పుడు కూడా తగిలే అవకాశం ఉందంటారు. కరోనా పీరియడ్ తిన్నారు కదా చికెన్ అందరు, అప్పటి గవర్నమెంట్ అందరికి ఇనిషియేట్ చేసింది కదా, అందరు చెప్పింది మీరు తింటే హ్యూమిడిటీ పెరుగుతుంది మీకు అని చెప్పింది, అప్పుడు ప్రోత్సహించింది గవర్నమెంట్. అప్పుడు కరోనా అప్పుడు కూడా చికెన్ తింటే కరోనా వస్తాయని ఒక ఇలా జరిగింది. దానికి ధీటుగా దానికి పాజిటివ్ గా గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకొచ్చింది. మీరు కూడా ఒక పాజిటివ్ స్టెప్ తీసుకొని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇంత ముందు అయినప్పుడు నెక్లెస్ రోడ్ లో చికెన్ మేల్ అని పెట్టి పబ్లిక్ కి ఫ్రీగా అన్ని కంపెనీస్ ఒకదేనే వాళ్ళ సేల్స్ పెంచడానికో లేకుంటే వాళ్ళ మార్కెట్ లో వాళ్ళ ఉనికి చాటుకోవడానికి ఫ్రీగా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ మా మార్కెట్ స్ట్రీమ్ అనేది మళ్ళీ స్టెబిలిటీ వచ్చింది, మళ్ళీ సేల్స్ పెరిగినాయి. సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మరి ఇప్పుడు 600 కిలోల చికెన్, 200 కిలోల చికెన్, కుళ్ళిపోయిన మాంసం, ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఇక్కడ ఇట్లాంటి స్నేహ చికెన్, సుగుణ గానీ ఇట్లాంటి చికెన్ సెంటర్స్ నుంచి ఆర్డర్ ఇచ్చి అక్కడ పోతాయి. మరి అక్కడ ఎక్కడ మరి మిస్టేక్, పురుగులు పట్టిన చికెన్ గానీ కుళ్ళిపోయిన చికెన్ గానీ మరి ఇట్లా ఎందుకు దొరుకుతుంది అంటారు? ఎవరు తప్పిదం వల్ల ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ఈ సప్లైస్ లో తప్పేం లేదు. సప్లైస్ వాళ్ళు ఎప్పుడు ఆర్డర్ ఇస్తే అప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసి ఇవ్వడం మాత్రం జరుగుతుంది. కాకపోతే వాళ్ళు స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. హోటల్స్ లో కానీ లేకుంటే వేరే చోట్ల కానీ అంటే వాళ్ళు స్టోర్ ఎక్కువ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఏ ఆర్డర్స్ తెలియదు కాబట్టి ఆ స్టోర్స్ ఏమవుతుందంటే వాళ్ళు వచ్చినది ఫ్రెష్ ముందు అమ్మి పాత అలా పెట్టడం వల్ల దాని మీద దాసపోవడం వల్ల కింద ఉండిపోయి కుళ్ళిపోవడం జరుగుతుంది. అలా కుళ్ళిపోయిన ముందు వాళ్ళు ప్రికాషన్ తీసుకొని ముందు బిఫోర్ అమ్మి ఫ్రెష్ వచ్చింది రేపు అమ్మడం జరుగుతుంది కనుక అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అలా కాకుండా ఇప్పుడు అది పంపించిన కుళ్ళిపోయింది కూడా నోటెడ్ షాప్ లో నుంచి తీసుకుపోయిన గ్యారంటీ కూడా ఏం లేదు. సేమ్ ఇప్పుడు మొన్న ఎలా అయితే కోటెడ్ వచ్చిందో కెమికల్ కోటెడ్ అలాంటి చికెన్ కూడా అలా పెట్టుకొని మిగతా మాత్రం ఫ్రెష్ చికెన్ పెట్టి కంపెనీ తీసుకొచ్చినామన్నా అలా చేసినా చేయొచ్చు. అది గవర్నమెంట్ చూడాలా, మున్సిపల్ శానిటరీ డిపార్ట్మెంట్ దాన్ని దాన్ని టెస్టింగ్ చేయాలా, టెస్ట్ ల్యాబ్ పంపించి ఆ చికెన్ ఏ చికెన్ కోటెడా లేక నాన్ కోటెడా షాప్ నుంచి వచ్చిందా లేకుంటే చనిపోయిన కోళ్ళ నుంచి తీసిందా అనేది వాళ్ళు టెస్టింగ్ చేసి దాని టెస్ట్ రిపోర్ట్ ప్రకారం షాప్స్ కానీ హోటల్స్ కానీ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఫస్ట్ అన్నారు కదా బ్లాక్ మార్కెట్ లో దందా జరుగుతుంది చికెన్ అని చెప్పేసి అన్నారు కదా, మరి అసలు అది ఏందమ్మా? బ్లాక్ మార్కెట్ నడిపించేది ఎవరు? ఏ విధంగా నడుస్తుంది అది వ్యవహారం? బ్లాక్ మార్కెట్ నడిపించేది ఎవరు అంటే ఫలానా వ్యక్తి చెప్పడానికి దానికి ఒక ఐడెంటిటీ అంటూ ఏం లేదు. అవకాశవాదులు ఎంతో మంది ఉంటారు. అవకాశవాదులకు అవకాశం మోరిస్తారంటే ఎవరైతే వాళ్ళు ఇచ్చినది అది మంచిదా కాదా చూసుకోకుండా, క్వాలిటీ కాదని చూసుకోకుండా మార్కెట్ లో 100 రూపాయలు దొరికింది 50 రూపాయలు దొరుకుతుంది, 50 రూపాయలు లాభం వస్తుంది, ఇంకా అది అమ్మితే ఇంకా లాభం వస్తుంది ఆశపడతారు. వాళ్ళు మెయిన్ కల్ప్రిట్స్. అమ్మడానికి ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు? ఈ తక్కువ ధరకు వచ్చింది కొంటున్నారు కదా వాళ్ళు కల్ప్రిట్స్. వాళ్ళని కట్టడి చేయాలా. వాళ్ళు ఎక్కడంటే వైన్ షాప్స్ కానీ చికెన్ పకోడీస్ రోడ్ల మీద స్ట్రీట్స్ చిన్న చిన్న పకోడీస్ 20 రూపాయలు 10 రూపాయలు పొట్లాలు పెట్టి అమ్ముతారు కదా వాళ్ళు. ఎక్కడైతే ఈ చిన్న చిన్న కళ్ళు కాంపౌండ్లు కానీ చికెన్ వైన్ షాప్లు కానీ ఓపెన్ వైన్ షాప్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడైతే చికెన్ పకోడీ చికెన్ లాంటి చిన్న చికెన్ ఐటమ్స్ ఎక్కడ అమ్ముతున్నారో వాళ్ళకు మాత్రమే అది సప్లై చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు తక్కువ రేట్లో ఎక్కువ లాభం వస్తుంది. అది వేడిగా వండి ముందు పెడతారు కాబట్టి జనాలకు కూడా అది ఫ్రెష్ దే అనుకుని వాళ్ళు తినడం జరుగుతుంది. అది వాళ్ళకు తెలియదు అది ఎప్పుడని చెప్పేసి, కానీ అమ్మేవాడికి మాత్రం పక్కా తెలుస్తుంది. ఎవడైతే సప్లై చేస్తుండో వాడు సప్లై చేసి వెళ్ళిపోతాడు. వాడు ఒక్కొనికే సప్లై చేస్తాడు. కానీ ఎవడైతే ఆ రిటైల్ గా అమ్ముతుండో వాడు 100-150 మందికి అది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అంటే తేడా ఎక్కడ వస్తుంది? అమ్మేవాడు కాదు, వీడు కొనేవాడు మధ్య నుండి కొని వాని దురాశకు పోయి వాని ఆశ లాభం చూసి జనాలకు ప్రాణ సంకటంగా మారుతుంది. అమ్మేవాడే రిటైల్ గా రోడ్డు మీద అమ్మేవాడే వైన్ షాప్ లో ముంగట చికెన్ కళ్ళు కంపల ముంగట అమ్మేవాడే కల్ప్రిట్. వాని కట్టడి చేయండి. ఎందుకంటే వాంతూ ఒక 100-150 మంది ప్రతిరోజు ఆ కుళ్ళిపోయిన మాంసం వాడు ఇంటికి సరఫరా చేసిన విధంగా అవుతుంది. ఎందుకంటే ఇంటికి ఒక పెద్ద మనిషి అది తింటే కనుక వాని జబ్బు పడితే కనుక అనారోగ్యం పడితే కనుక సఫర్ అయ్యేది ఫ్యామిలీ మొత్తము. వానికి ఇంకే ప్రాణం మీదకి వస్తే కనుక వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడేది. ఎవరి కోసం? వీడమ్మే 10 రూపాయల చికెన్ పకడు కోసం. సో రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ మీద దృష్టి పెట్టండి. అట్ ది సేమ్ టైం ఈ బల్క్ లో ఎవరైతే స్టోర్ చేసి ఎక్కడైతే అమ్ముతున్నారో వాళ్ళకి పీడీ యాక్ట్ పెట్టి ఇంకా కఠినమైన శిక్షలు అమలు చేస్తే గానీ ఇది బ్లాక్ మార్కెట్ ఆడదు. అంటే ఇప్పుడు సుగుణ గానీ స్నేహ గానీ ఇట్లాంటి ఆర్థరైజ్డ్ కంపెనీల్లో తీసుకుంటే ఎక్కువ ప్రైస్ కాబట్టి ఇప్పుడు బయట తీసుకుంటే చాలా తక్కువ కాబట్టి వాళ్ళు తీసుకునే ఇట్లా బ్లాక్ మార్కెట్ నడిపిస్తా ఉంటున్నారు. అంతే కదండి. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు 100 రూపాయలకి వస్తువు 50 రూపాయలు దొరుకుతుందంటే వాడు 50 రూపాయలు పోతారు కదా. ఇప్పుడు ఒక షాప్ లో పోతే మనం సెకండ్ క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ, 3 క్వాలిటీ అని వాడే చెప్తాడు.
ఏ షాప్ లో కానీ నువ్వు ఇప్పుడు జనరల్ స్టోర్ పోయినా కూడా కందిపంపింటే ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ అడుగుతాడు, వాడే అడుగుతాడు. వాడు ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు మనకు సెకండ్ క్వాలిటీ తక్కువ కావాలి కాబట్టి వాడికి తెలుసు కాబట్టి వాడు ఫస్ట్ అయితే వాడు అమ్మేది సెకండ్ క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ అని చెప్పి అమ్మేది కూడా సేమ్ క్వాలిటీ, సెకండ్ అమ్మేది కూడా సెకండ్ క్వాలిటీ. కాకపోతే ఒక క్వశ్చన్ మనకి ఏమి ఇస్తాడంటే వీడికి ఎట్లాగో ఆశపడు, వీనికి తక్కువ రేటే కావాలా, కాకపోతే ఎక్కువ రేట్ చెప్తే వాడు తక్కువ తీసుకున్నాడు కాబట్టి మనకు ఆప్షన్ ఇస్తే మనం ఆబ్వియస్ సెకండ్ రేట్ పోతాం. అది కొంచెం మనకు తప్పు ఉంటుంది అలా. ఓకే, మరి అదే విధంగా ఇప్పుడు గుడ్లు కూడా తినాలంటే కూడా భయపడుతున్నారు, ఎందుకంటే ఆ గుడ్లు తింటే కూడా ఈ బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం ఉంది అన్నట్లు కూడా మాట్లాడుతున్నారు. ఈ బర్డ్ ఫ్లూ అనేది మాంసం తింటే వస్తుంది కదా, గుడ్లకి ఈ చికెన్ బర్డ్స్ కి సంబంధమే లేదు. అవి పేరెంట్ బర్డ్స్ అవి వేరే ఉంటాయి. ఇవన్నీ బ్రాయిలర్, వైట్ కోల్డ్ అనేది చికెన్ తినేది. ఆ గుడ్లు పెట్టే కోల్డ్ మాత్రము దాన్ని సర్వీస్ అదే దాన్ని లైఫ్ అయ్యేంత వరకు కూడా అది గుడ్లు ఇస్తూనే ఉంటుంది కాబట్టి అది కోసి తినేంత పాసిబిలిటీ లేదు. సో గుడ్లకు అనేది ఈ వైరస్ అనేది సోకే ఇంపాసిబుల్, గుడ్లు కంటే రాదంటారు. మరి అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ఈ కోడి దగ్గర నుంచి వచ్చినటువంటి అవి ఏవైతే పేగులు ఉన్నాయో, ఏవైతే ఎత్తైతుందో వాటినే తీసుకొని పోయి పెద్ద లెవెల్, ఇది కూడా ఒక పెద్ద లెవెల్లో దందా జరుగుతుంది. వాటిని తీసుకొని పోయి చెరువులు ఇట్లా కుంటలలో వేసి మళ్ళీ చేపలు పెంచుతూ ఉంటారు. అవి చేపలు తినడం వల్ల కూడా బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉంది మనిషికి అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి దానికి చెప్తారు. ఇప్పుడు దాని గురించి అయితే నేను ఇండెప్త్ గా చెప్పలేను భయ, నాకు తెలియని విషయాలు నేను అడిగితే నేను చెప్పలేను. కాకపోతే పాసిబిలిటీ ఉంది, లేదన్నా కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక వైరస్ వచ్చిన దాన్ని లోపల పేగులు కానీ బయట మాంసమే కానీ ఇంకోటి లివర్ గీజర్స్ ఏమున్నా కానీ అన్నిటికీ బాడీ ఇన్ఫెక్షన్ అయితే బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అవుతుంది. ఒక శరీరంలో ఒక క్యాన్సర్ అన్న వస్తే శరీరం మొత్తానికి వస్తుంది. క్యాన్సర్ ఒక చెయ్యికి ఒక క్యాన్సర్, ఒక కాలుకి ఒక క్యాన్సర్ ఉండదు కదా, క్యాన్సర్ బాడీ మొత్తానికి వస్తుంది. సో అలాంటివి తీసుకుపోయి ఏ దానికి వేసినా కూడా అది పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే అది ఎంతవరకు అనేది నేనైతే చెప్పలేను, అది గవర్నమెంట్ చూసుకోవాలి. మీరు రోజుకి ఎన్ని కిలోలు మాంసం అమ్ముతారండి? ఇక్కడ మేము డైలీ 100 to 150 కేజీస్ 100 నుంచి 150 కేజీస్. ఇప్పుడు ప్రెసెంట్ ఈ 50 కేజీస్ 15 కేజీస్ 40 to 50 కేజీస్ అంటే 100 కేజీల వరకు అయితే మార్కెట్ పడిపోయింది. ఓకే, మీరు ఫైనల్ గా మరి ఇప్పుడు హైదరాబాద్ ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ బర్డ్ ఫ్లూ అనే విషయం గురించి? బర్డ్ ఫ్లూ అనేది నేను హైదరాబాద్ ప్రజలకి నా కస్టమర్ చెప్పేది ఒకటే, ఇది డెడ్లియెస్ట్ వైరస్ ఏం కాదు, ఇది కొత్తగా వచ్చిన వైరస్ ఏం కాదు, కరోనా కన్నా భయంకరమైనది కాదు, అంటువ్యాధి ఏం కాదు. కాకపోతే కొన్ని రోజులు అపోహ ఉంది కాబట్టి మేము కూడా మీకు ఖచ్చితంగా తినండి చేయని నా తరపు నుంచి ఏంటో చెప్పలేను. కాకపోతే గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని అందరికీ అపోహ పోయేటట్టు వాళ్ళకు సెకండ్ మీద తీసుకురావాలా. అపోహ అనేది ఏదైతే ఉందో అది తొలగించే కార్యక్రమం అయితే గవర్నమెంట్ తప్పనిసరిగా చేయాల్సిందే. అప్పటి వరకు జనాల్లో ఆ పాజిటివ్ వేవ్ పోదు. సో ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ నిజంగానే ఆ వైరస్ వచ్చింటే కనుక బర్డ్స్ అనేది మా షాప్ వరకు సప్లై కావు, అది ఫామ్ లో చనిపోతాయి. అది ఇక్కడ వరకు వస్తుందంటే కనుక అది ఇక్కడ వరకు సేఫే ఉంది. మా దగ్గరకు వచ్చినా కూడా మాకు మొటాలిటీ ఏం లేదు, ఏం చనిపోవట్లేవు. కోళ్ళు మంచిగా ఉంటున్నాయి, మంచి దానా పెడతాం, నీళ్ళు ఇస్తున్నాము, అన్ని ఉంటున్నాం, ఏం చనిపోవట్లేవు. చనిపోయిన దాన్ని మేము కాల్చుకొని పెట్టింటే కనుక అది కంపల్సరీ ఎఫెన్స్ అవుతుంది. సో అలాంటి మాకు బతికిన కోళ్ళే మాకు వస్తున్నాయి. బతికిన కోళ్ళే కష్టం కంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కోసి ముందర పెడుతున్నాం. ఎందుకంటే ముందే చేసి పెట్టినా కూడా వాళ్ళకు కూడా ఒక అపోహ ఉండేది, ఎప్పటిది ఏంది ఏం కదా. అందుకని కొన్ని రోజులు మేము కస్టమర్ వచ్చిన తర్వాతనే వాళ్ళ ముందనే ఫ్రెష్ గా చేసి మరీ ఇస్తున్నాం. కాబట్టి మనం ఇంకోటి ఏంటంటే, మన ఇండియన్ టెంపరేచర్ కి, ఇండియన్ కుకింగ్ మెథడ్ కి ఈ వైరస్ అనేది అసలు ఆ కుకింగ్ దానిలో చనిపోతుంది. 80-90%, 110 degrees, మోర్ దాన్ 110 degrees బాయిల్ లో మనం కుక్ చేసి ఏదైనా తింటాం. ఆఫ్ బాయిల్ అనేది మన దగ్గర ఏమి ఉండదు, ఆఫ్ కుకింగ్ అంటూ ఏమి ఉండదు. కాకపోతే కొన్ని రోజులు చెప్పడం ఏంటంటే, మీకు బయట తిండి ఫుడ్ మానేసేయండి, బిర్యానీలే కానీ చికెన్ ఫాస్ట్ ఫుడ్ దగ్గర ఉన్నా కానీ. ఎందుకంటే అది 100% కుకింగ్ ఉండే, ఓన్లీ స్టీమ్ లో ఉడికిస్తారు కాబట్టి అవి ఆఫ్ కుకింగ్ గా ఉంటాయి కాబట్టి అది మొత్తం వైరస్ చనిపోదు. కొన్ని రోజులు అవి మాత్రం మనకొని ఇంట్లో వండుకొని తింటే మాత్రం దానికి సేఫ్ ఉంటుంది. అంటే బయట హోటల్స్ లో కాకుండా ఇంట్లో మామూలుగా ఇట్లా ఆర్థరైజ్డ్ కంపెనీలో తీసుకోపోయి సేఫ్ గా, అంటే కొన్ని డిగ్రీస్ లో, అంటే 80 నుంచి 100 degrees లో ఉడికించిన తర్వాత తింటే ఎటువంటి ప్రమాదం లేదని చెప్తున్నారు. ఎటువంటి ప్రమాదం లేదు, ఎందుకంటే మనకు ముందు నుంచి ఇప్పుడు కాదు, మన ఏన్షియంట్ దగ్గర నుంచి వచ్చేది ఏంటంటే ప్రతిదీ కూడా మంచిగా ఉడికిచ్చి తినడం. హాఫ్ బాయిల్ తినడం మనం తినలేదు. వెస్ట్రన్ కంట్రీస్ లో వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళని హాఫ్ బాయిల్ తింటారు. వాళ్ళకి లేని జబ్బులు రోగాలు అక్కడనే పుట్టుకొస్తే అక్కడనే వాళ్ళకు ఇబ్బంది అవుతాయి. కానీ మన దగ్గర మనకున్న టెంపరేచర్ కి, ఇప్పుడు వచ్చే ఎండాకాలం కాబట్టి ఈ టెంపరేచర్ కూడా ఎక్కువ వైరస్ ఎన్ని రోజులు ఉండదు. ఇది కొన్ని రోజులు అపోహ వచ్చింది కాబట్టి దాన్ని ఇమీడియట్ గా పోయే పాసిబిలిటీ కూడా లేదు. ఒక 1 week అలా ఉంటుంది. అంతకు ముందు గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని చికెన్ మెలాన్ పెడితే కనుక పబ్లిక్ లో అపోహ పోతుంది. ఓకే, ఇప్పుడు అదే విధంగా మరి ఇప్పుడు హైదరాబాద్ లో పెద్ద కార్పొరేట్ వైద్య హాస్పిటల్స్ ఉన్నాయి కదా, కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి పెద్ద డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారంటే, చాలా మంది కొంతమంది తినొచ్చు అని చెప్తున్నారు, కొంతమంది ప్రమాదం అని చెప్తున్నారు, కొంతమంది తింటే పోతాం అని కూడా చెప్తా ఉన్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు?
ఇప్పుడు ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క వీడి పోకుండా అందరు ఒపీనియన్, అందరు డాక్టర్ ని గవర్నమెంట్ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకొని ఆ అవుట్పుట్ ఏదో, ఆ మెడికల్ రిపోర్ట్ ఏదో గవర్నమెంట్ నుంచి వస్తే కనుక అప్పుడు 100% జనాలు నమ్మడానికి వీలుంది తప్పించి ఇప్పుడు జాతకాలు చెప్పినట్టు ఎవరి జాతకం వాళ్ళది, ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళది, వాళ్ళు పొగిడినట్టు మాట్లాడినట్టు లేకుంటే నెగిటివ్ అనేది కాకుండా మీరు ఓపెన్ మార్కెట్ లో ఏ డాక్టర్స్ కూడా మీరు షిప్మెంట్ ఇవ్వద్దు అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళందరినీ ఏ వెటర్నిటీ సంబంధించిన కానీ లేకుంటే గవర్నమెంట్ పశువర్ధక శాఖలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ లేకుంటే వాళ్ళు రిటైర్డ్ సీనియర్ మోస్ట్ ఎవరైతే వాళ్ళ అభివృద్ధి వాళ్ళందరి రౌండల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన అవుట్పుట్ గవర్నమెంట్ వాళ్ళ త్రూ ఈ ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ చేస్తే కనుక దానికి ఎఫెక్టివ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ లో పోతుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా గవర్నమెంట్ రెస్పాండ్ కావాలని మీరు చెప్తా ఉన్నారు. ఒకవేళ గవర్నమెంట్ రెస్పాండ్ కాకపోతే మరి మీ చికెన్ షాప్ యూనియన్ అంతా కూడా ఏమన్నా పెద్ద ఎత్తున ఏమన్నా చేసే అవకాశాలు ఉన్నాయి? నిరసనలు కానీ లేదా ధర్నాలు కానీ ఇట్లాంటి ఏమైనా చేపట్టే అవకాశాలు ఉన్నాయి రానున్న రోజుల్లో? నిరసన ధర్నాలు చేయడానికి మా హక్కుల గురించి పోరాటలేం కదా. నిరసన ధర్నాలు చేయడం వల్ల దీనికి ఉపయోగం ఏం లేదు. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ముందు రాకుంటే ఇప్పుడు మేము ముందు రావాల్సి వస్తుంది. ఇప్పుడు జనాలలో మేము ఇది హానికరం కాదని మేమే ఆ మేళ ముందు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మా ప్రతి డే మాకు లైవ్లీవుడ్ ఇది. మాకు డే పొద్దున్న లేస్తే మాకు పని చేస్తేనే మాకు పుట్ట పడుస్తుంది. అలాంటప్పుడు మాకు కొంచెం నష్టం ఆల్రెడీ నష్టం ఉండే, దాంట్లో నష్టం ఇంకొంచెం నష్టం వచ్చి మా డబ్బులతో మేము ముందు అంతా గ్యాదర్ అయ్యి ఒక ప్లేస్ లో ఒక మేళ లాంటిది పెట్టి దాన్ని ముందు తీసుకోవడం కార్యక్రమం తప్పకుండా చేయాల్సిందే. లేకుంటే అలా చేయకుంటే మాత్రం అది ఇంకా పబ్లిక్ నాటకపోతుంది. దాన్ని ఆ భయం నుంచి బయట తీయాలని దానికి ఇంకొక స్టెప్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు మీరు అంటున్నారు కదా అది రెగ్యులర్ గా వచ్చే ఫ్లో వైరస్, అది కొత్తదేం కాదు, దాని గురించి పెద్ద సమస్య ఏం కాదంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగి ఇట్లా ప్రజల్లో భయం అనేది కలగడానికి గల కారణం ఏమై ఉంటుందంటారు? సోషల్ మీడియా. దానివల్ల దాని గురించి తెలియని వాడు కూడా దాన్ని ఫార్వర్డ్ చేస్తాడు. దానికి తెలియదు, వానికి ఏ తెలియదు, బి తెలియదు, కానీ తేలిమంత్రం లాంటి పామంత్రం వేసినట్టు వానికి పని ఏం లేదు. వాడికి వస్తుంది, వాడు ఫార్వర్డ్ చేస్తే దానికి ఇంకా 2 యాడ్ చేసి పాత వీడియోస్ ఉంటే అటాచ్ చేసి ఏదో రీల్ లాగా చేసి మూడ పంపిస్తారు తప్పించి వాడు ఎవరైతే వాడిని ఫార్వర్డ్ చేస్తున్నారో వానుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, వాన్ సైంటిఫిక్ గా వాని దగ్గర ఏమైనా రిపోర్ట్ ఏదైనా ఓవర్ నుంచి తీసుకున్నాడా, ఫామ్ నుంచి వానికి ఇచ్చారా, లేకుంటే గవర్నమెంట్ మనకి ఇచ్చిందా, వాడు పోయి ఒక కోడి తీసుకొని టెస్ట్ చేసి వాడి డబ్బులతో టెస్ట్ చేసి ఈ రోజు నేను టెస్ట్ చేయించిన ఇది రిపోర్ట్ అని చెప్పి వాని ఫేస్ పెట్టి పోస్ట్ పెడుతుండా? అలేం లేదు కదా. వానికి ఏమి తెలియదు, ఈ ఇన్ఫర్మేషనే తెలియదు. అసలు బర్డ్ ఫ్లూ అంటేనే తెలియదు. ఫ్లూ అంటే ఏంటిది? ఫ్లూ అనేది ఒక జలుబు లాంటిది. ఫ్లూ అంటేనే జలుబు. పుట్టిన పిల్లలకు ఈ నిమోనియా వస్తుంది, లేకుంటే శ్వాస ప్రాబ్లం వస్తుంది, లేకుంటే జీర్ణ వస్తుంది పుట్టిన పిల్లలకి. అది అందరికీ వస్తుంది, సేమ్ దాని కూడా వస్తుంది. ఆ ఫ్లూ అంటేనే జలుబు లాంటిది. అది ప్రికాషన్ ఆల్రెడీ తీసుకుంటారు కదా. వానికి ఏం తెలిసి పెట్టడానికి? వానికి ఏం తెలియదు. వానికి తెలిసిందల్లా 10 మంది కస్టమర్ని వాడిని నాశనం చేయాలా, వాడు తినకుండా చూడాలా, దానివల్ల వానికి వచ్చే లాభం ఏందో ఈగో సాటిస్ఫాక్షన్ ఇంకేం తెలియదు. ఇప్పుడు మరి తూర్పుగోదావరి జిల్లాలో ఒక మనిషికి బర్డ్ ఫ్లూ సోకి ఇట్లా ఆయన ఆరోగ్యం కూడా విషమంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా అది కారణం కాదంటారు? అదే దానికి ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర అయితే లేదు భయ్య. కారణం అయి ఉంటే కనుక గవర్నమెంట్ చెప్తున్నాం కదా, అందుకనే గవర్నమెంట్ మిషనరీ ఇమ్మీడియట్ గా ప్రతి ఒక్క ఫామ్ కి వెళ్ళాలా. ఇప్పుడు అది తిన్నందుకే అయ్యింది అంటే అది ఎందుకని అయ్యింది, మరి అంత డెడ్లీ చేస్తా లేదా తిన్నది మళ్ళీ మా షాప్ లో కొనుక్కొచ్చిన చికెన్ తిన్నాడా, లేకుంటే ఇంతకుముందు చెప్పినట్టు కుళ్ళిపోయిన చికెన్ తిన్నాడా, లేకుండా చేసిన చికెన్ 4-5 రోజుల పాత తిన్నాడా, ఏం సంగతి మనం చెప్పలేం కదా. దాని గురించి మనం ఎలా కామెంట్ చేయగలుగుతాం? ఒక మనిషి చనిపోయినట్టే దానికి ఎన్నో కారణాలు కావచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక మనిషి ఎలా చనిపోతాడు? ఒక షాప్ నుంచి ఒకడే తీసుకుపోడు కదా. ఆ షాప్ నుంచి ఆ రోజు ఎంతో మంది తీసుకుపోతే అంతమంది చనిపోవాలి కదా. మరి ఒకడే ఎలా చనిపోతాడు? దానికి ఎన్నో కారణాలు కావచ్చు. అలా దాని మీద మనం కమెంట్ చేయడం నాకు ఇష్టం.